గణిత శాస్త్ర పితామహులు శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ పుట్టినరోజు వేడుకలను సూర శ్రీనివాస్ కళ్యాణ మండపంలో జీవో ఆర్గనైజింగ్ ప్రముఖ సంఘ సేవకులు సద్గును ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శివరామకృష్ణ, కేవి రమణమూర్తి, పి రామ్మోహన్ రావు, జయలక్ష్మి, వికాస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జీవో ఆర్గనైజింగ్ ప్రముఖ సంఘ సేవకులు సద్గున్ మాట్లాడుతూ, శ్రీనివాస్ రామానుజన్ అయ్యంగారు గణిత శాస్త్రాన్ని దేశానికి అందించిన మహోన్నత వ్యక్తి అని, 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతగాంచిన గొప్ప మేధావులలో శ్రీనివాస్ రామానుజన్ అయ్యంగారు అగ్రగణ్యులని అన్నారు. ఈ కార్యక్రమంలో సురేష్ మాస్టర్ మాట్లాడుతూ, అప్పట్లో పరిష్కారం దొరకవు అనుకున్న గణిత శాస్త్ర ఎన్నో సమస్యలకు శ్రీనివాస్ రామానుజన్ అయ్యంగారు సమస్యలను చూపించేవారిని కొనియాడారు. గణిత శాస్త్రం మేధోశక్తిని పెంచుతుందని, విద్యార్థినులు గణిత శాస్త్రంపై పట్టు సాధించాలని అన్నారు. ఈవెంట్ ఆర్గనైజర్ సాయిబాబా మాట్లాడుతూ, సద్గుణ ఎంతో మంది పేద విద్యార్థులకు తన సంపాదించుకున్న మొత్తంలో కొంత మొత్తాన్ని ఖర్చు పెట్టడం ఎంతో ఉదార స్వభావం అని కొనియాడారు. ఇలాంటి స్వభావం కొందరికే వస్తుందని, అందులో సద్గుణ్ మొదటి స్థానంలో ఉంటారని కొనియాడారు. శ్రీనివాస్ రామానుజన్ అయ్యంగార్ పుట్టినరోజు గణిత శాస్త్ర పోటీలలో గెలుపొందిన వారికి అతిథుల చేతుల మీదుగా బహుమతులను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వరూప్ పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. చాలా ఇంపార్టెంట్. మీ ఇంట్లో మీ పేరెంట్స్ మీకు అలవాటు చేస్తున్నారో లేదో కానీ, మా ఇంట్లో ఆ రోజుల్లో మా పేరెంట్స్ ప్రతి క్షణం మ్యాథ్స్ తోటి మాకు ముడిపెట్టేవారు. ఇంట్లో కాయగూరలు తెస్తే అవి ఎన్నిక ఉన్నాయో లెక్క పెట్టమ్మా బెండకాయలు, దాని కాస్ట్ ఇంత అయింది, ఒక బెండకాయ ఖరీదు ఎంతో చెప్పు అనేవారు మా నాన్నగారు. కానీ ఆ తెలివితేటలు బికమ్ వెరీ గుడ్. కానీ ఏంటవుతున్నదంటే ట్రాక్ తప్పుతున్నది. అది తప్పకుండా చూసుకోవడం అన్నది పేరెంట్స్ బాధ్యత. జీ ఆర్గనైజేషన్ చేసిన సేవలందరికీ సద్గుణ్ గారు ముఖ్యంగా దే ఆర్ డూయింగ్ వెరీ వెరీ గుడ్ జాబ్ అండి. ఒక 20 రూపాయలు 30 రూపీస్తో ఇంత ఈ ప్రోగ్రామ్ ప్రతి చిల్డ్రన్ దగ్గర తీసుకొని ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఈ ప్రోగ్రామ్ ఇలా కండక్ట్ చేయడం ఇట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్ అండి సద్గుణ్ గారికి. మ్యాథ్స్ మాత్రమే మైండ్ స్పేస్ పైన నిలబెట్టింది. మ్యాథ్స్ నేర్చుకొని ఆ మ్యాథ్స్ బట్టి నేను ఈరోజు బతుకుతున్నానండి. సో నెక్స్ట్ పరాటం చాందిని 23 మార్క్స్ అవుట్ ఆఫ్ 30. నిజంగా మీరు చేస్తున్న సర్వీసెస్ చాలా గొప్పవి. చిన్నవాళ్ళు నాకన్నా మీరు చేస్తున్న సర్వీసెస్ చాలా గొప్పవి, మా అందరికి ఇన్స్పిరేషన్. ఈ సందర్భంగా మా కాలేజీకి కూడా ఒక్కసారి ఐఎమ్ ఇన్వైటింగ్ యూ. రండి, మీ సర్వీసెస్ ఇవ్వండి సార్. మా నుంచి మీకు ఏ హెల్ప్ కావాలన్నా, ఇట్ మే బి ఫైనాన్షియల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఖచ్చితంగా నా తరపు నుంచి నేను చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సార్. అలాగే చాందని. నెక్స్ట్ సింగూరు వెన్నెల. వికాస్ స్కూల్. అదేవిధంగా నెక్స్ట్ వీళ్ళందరూ అవుట్ ఆఫ్ విన్నారు. యక్షిత్ ఉదాడ దిలీప్ కుమార్. బలివాడ దిలీప్ కుమార్. బలివాడ హితేంద్ర. టీ లాస్య. క్లాప్స్ కొట్టండి స్టూడెంట్స్. సో వద్దా Sohit,
సోహిత్, అఫ్సానా సన్షైన్ స్కూల్, శ్రీ హర్షి, అడిగారు కదా, బాగా చెప్పేవాడు. దా వాగ్దేవ్, ఇంద్రాణి దా, స్టూడెంట్ ఆఫ్ జిఓ. గౌరీ, జయశ్రీ, గాయత్రి దా. ఒక 5 minutes అయిపోయింది. సో మన కేవీ రామమూర్తి గారికి, జయలక్ష్మి మేడం గారికి, మురళి ఒకటి సద్గుల్ గారి చేతుల మీద కూడా అరే సార్ అలాగే మనకి జాబిలీ రెస్టారెంట్ వాళ్ళు ఇంత చక్కటి అవకాశం ఇచ్చారు ఈ వేదిక. సో పిల్లలందరికీ ఇలా డిఫరెంట్ ప్లేసెస్ లో పిల్లలని లక్షణ ఇలాంటి ప్రోగ్రామ్ కి ఫ్రీగా ఎల్ఈడి పెట్టాలి నువ్వు. ఎందుకంటే జియో ఆర్గనైజేషన్ కి ఇలాంటి వాళ్ళు కూడా అవసరం. రా ఒక అమౌంట్ ఇస్తాను. చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడే సినిమాల్లో పనిచేసిన వాళ్ళు ఆయన గుర్తిస్తారు. ఆయనకి చాలా ఇంట్రెస్ట్ కొన్ని ప్రోగ్రామ్స్. చేయండి, ఖాళీ చేయండి ముందువి, ఆ బ్యాగ్స్ అని తీస్తే కూర్చుంటారు. ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ పిల్లలు 2 వారం పాజిటివ్
అదే ఇది సాయికి ఇచ్చేసి కీర్తికి ఒక చిన్న మెమంటో. సో ఇది సత్కారం.